ఇక మరొకసారి 22A జాబితా సమస్యకు సంబంధించి ఇక్కడ చూసుకుంటే సో 22Aలో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ఆస్తులు కూడా. ఇక బేస్ సర్వే నెంబర్ బ్లాక్ తో ప్రైవేట్ హక్కులకు గండి. ఇక జీవో 59 166 పట్టాలు. ఇక సర్ప్లస్ భూములకు 22A షాక్ తగులుతోంది. రికార్డుల్లో ఒక లెక్క, క్షేత్రస్థాయిలో మరో లెక్క కనిపిస్తుంది. అధికారుల తప్పిదానికి సామాన్యుల ఆస్తులే బలవుతున్నాయి. ఒక్క అల్వాల్లోనే 1,00,000 గజాలు నిషేధిత లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక నివాసాలు, అపార్ట్మెంట్లకు రెవెన్యూ యంత్రాంగం జలకిస్తోంది. ఇక ప్రభుత్వ పట్టాలు, సర్ప్లస్, ఇతర అన్ని పేర్లు విస్తీర్ణంతో అప్డేట్ చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది పెద్ద ఎత్తున. ఇక 10 ఏళ్ళు మీరు ఏం చేశారు అంటూ కూడా గత ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సవాల్ విసిరారు బండి సంజయ్. సో కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇది. సో మంచి స్కూళ్లు, కాలేజీలు ఎందుకు పెట్టలేదు? అధికారం పోయాక గుర్తొచ్చిందా? శ్రీలంకతో పోల్చి అవమానిస్తారా అంటూ కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక కల్తీ కట్టడికి టీజీ సేఫ్, ఆహార భద్రత అలాగే ఔషధ నియంత్రణ విభాగాల కోసం విలీనం జరుగుతుంది. ఇక మా కాన్వకేషన్ కు సిజిఐ వద్దు. బెంగళూరులోని నేషనల్ లా వర్సిటీ స్టూడెంట్ల వ్యతిరేకత కనిపిస్తుంది మరొకసారి. ఇక హైదరాబాద్ నల్సార్ వర్సిటీ విద్యార్థులకు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ప్రజా ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఇది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో రోజు రోజుకి పెరుగుతున్న కల్తీ ఏదైతే ఉందో, ఇటు ఆహార పదార్థాల్లోనూ తినే పదార్థాల నుంచి తినడానికి తయారు చేసే పదార్థాల వరకు, వినియోగించే పదార్థాలు అలాగే ఔషధాల వరకు ప్రతి దాంట్లోనూ కల్తీని ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఇక దీనికి సంబంధించి ఆహార ఔషధ నాణ్యతలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు కూడా ఆహార భద్రత అలాగే ఔషధ నియంత్రణ విభాగాలను విలీనం చేసే టీజీ సేఫ్ అంటే తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫుడ్ ఫర్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ పేరిట ఏకీకృత పరిపాలనా వ్యవస్థను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ప్రస్తుతం తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న అవినాష్ మహంతిని కూడా టీజీ సేఫ్ కు కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. ఇక టీజీ సేఫ్ విధి విధానాలను పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ప్రజలకు సురక్షితమైన ఆహారం, నాణ్యమైన ఔషధాలు అందేలా పర్యవేక్షణ, నిఘా, తనిఖీలు, చట్టపరమైన చర్యలను మరింత బలోపేతం చేయడమే ఈ ఏకీకృత వ్యవస్థ ప్రధాన లక్ష్యం అంటూ కూడా ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక కేసీఆర్ ది కుటుంబ పాలన, నాది సామాజిక పాలన ఇందాక కూడా చూసుకున్నాం. సో మా ప్రభుత్వంలో ఆడబిడ్డలు, ఉద్యమకారులకు అవకాశాలు దక్కాయి. కుటుంబ పాలనకు, ప్రజా పాలనకు తేడా ఇదే అంటూ కూడా స్పష్టం చేశారు. ఇక సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. రైతులు, మహిళలు, నిరుద్యోగుల సంక్షేమమే మా ఎజెండా. సో సామాజిక న్యాయం మా నైజం. సెప్టెంబర్లో అసెంబ్లీ పెడతాం, అన్ని లెక్కలు అక్కడ మాట్లాడదాం అంటూ కూడా గత ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 2029లో రెట్టింపు మెజారిటీతో గెలిపించండి అంటూ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు తులా భారంతో బంగారం సమర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. దానికి సంబంధించిన ఇమేజ్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక చుక్కలు చూపిస్తున్న నిషేధం చిక్కులు. సో నిషేధిత భూముల జాబితా ఏదైతే ఉందో, ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపులు తిరుగుతున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో 22A జాబితా ఇచ్చే సమయంలో అప్డేట్ చేయకుండా పాత డేటాను యథాతథంగా పంపడం ద్వారా రెవెన్యూ వర్గాలు చేసిన పొరపాట్లు అలాగే రిజిస్ట్రేషన్ల శాఖకు తలనొప్పిగా మారినట్టే తెలుస్తుంది. సో ఇంకోవైపు ఈ వ్యవహారంలో కొత్తగా చేరిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ కొత్త సమస్యకు దారితీస్తుంది. ఇక ఏ ప్లాట్ లేదా ప్లాట్ కు ఎన్ఓసి జారీ చేయాలన్నా కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మొదలుకొని జిల్లా కలెక్టర్ వరకు చుట్టూ కాళ్ళరిగేలా తిరగడమే కాకుండా ఎవరికి ఎక్కడ ఎంత సమర్పించాలో అక్కడ అంత సమర్పిస్తూనే ఉండాలి ప్రజలు. సో దీంతో తీవ్ర అవస్థలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 22A భూములు, ఆస్తుల సమస్య అలాగే తమ భూముల ఆస్తులపై తమ హక్కులకు ఎసరు పెట్టేలా ఉంది అంటూ కూడా ప్రజలు వాపోతున్నారు. ఇక పేదలకు పెద్ద వైద్యం. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సనత్ నగర్ లో నేడు టిమ్స్ ప్రారంభోత్సవం జరగనుంది. సో సనత్ నగర్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి నొచ్చుకుందనే చెప్పాలి. ఇప్పటికే పలుమార్లు ఈ ఆసుపత్రి ప్రారంభం వాయిదా పడిన సంగతి చాలా మందికి తెలుసు. ఇక సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకే తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.
ఇక దిమాకీపై దుమారం రేగుతుంది. ఇక మావోయిస్టులకు వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళే దిమాకీ నక్సల్స్. ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడలేదు. సో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలివి. సో విమర్శలు గుప్పించిన కాంగ్రెస్. ఇక్కడ చూసుకుంటే సర్ పేరుతో పౌర ప్రక్షాళన జరుగుతుంది. సో పేరుకే ఓటర్ల జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో జరుగుతుంది పౌర ప్రక్షాళన అని ఆర్థిక సామాజిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సర్తో బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గుజరాత్, అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, లక్షద్వీప్, అండమాన్లో 6 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయంటూ కూడా ఆయన వివరించారు. ఇక ఈ ప్రక్రియ పూర్తయ్యేసరికి దేశవ్యాప్తంగా మొత్తం 16 కోట్ల ఓట్లు పోతాయి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సర్ పేరుతో దేశంలో రక్తపాత రహిత నరమేధం జరుగుతోంది అంటూ కూడా స్పష్టం చేశారు. పౌరసత్వాన్ని తుది ముట్టించాలన్నదే వారి ఆలోచన అంటూ కూడా పేర్కొన్నారు. ఇక 79 ఏళ్ల స్వాతంత్ర పౌరుల హక్కులు అన్న అంశంపై రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సదస్సు ఏదైతే అందులో చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక మూన్ బేస్ స్పేస్ రేస్ జాబిల్లిపై శాశ్వత నివాసం కట్టేందుకు నాసా చేపట్టనున్న ప్రాజెక్టులో ఇస్రో భాగస్వామ్యం కానుంది. ఇక ఆర్టెమిస్ 3లో భాగం పంచుకుంటాము అంటూ కూడా ఇప్పటికే యూరోపియన్ అలాగే జపాన్ అంతరిక్ష సంస్థలు కూడా ప్రకటించాయి. ఇక చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో ఏర్పాటు కానున్న మూన్ బేస్ సూర్యుడి వెలుతురు సోకని ఈ ప్రాంతంలో నీటితో పాటు ఆవాసానికి కూడా తగ్గ ఏర్పాట్లు ఉన్నట్టు కూడా అంచనా కనిపిస్తుంది. ఇసుక 50% ఓటర్ల మెడపై కత్తి. నేడు సర్ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ ఇందాక చూసుకున్నాం. మొత్తంగా 73,39,234 మంది, అంటే దాదాపు 21.70% ఓటర్ల తొలగింపు కూడా జరుగుతుంది. ఇక 3.38 కోట్ల నుంచి 2.64 కోట్లకు తగ్గనున్న ఓటర్ల సంఖ్య. ఇక ముసాయిదాలో 93 లక్షల మందికి నేటి నుంచి అధికారులు నోటీసులు కూడా జారీ చేయనున్నారు. ఇక ఈఆర్ఓల విచారణలో తేలనున్న వీరి భవిష్యత్తు. వీరి ఓటు ఉంటుందా పోతుందా అనేది ఈఆర్ఓల విచారణలో బయటపడుతుంది. ఇక మొత్తం ఓటర్లలో 50% మంది తొలగించిన నోటీసులు అందుకోనున్న ఓటర్లే. 50% మంది వరకు ఓటర్లు నోటీసులు అందుకున్న వారే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక 3.38 కోట్ల మందిలో సురక్షిత ఓటర్లు కేవలం 1.71 కోట్ల మంది మాత్రమే, అంటే 1,71,00,000 మంది మాత్రమే సేఫ్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక సిఇఓ కార్యాలయం నుంచి వివరాలు కూడా రానున్నాయి. ఇసుక నైట్ హాల్ట్ రైట్ దశాబ్దన్నర తర్వాత పల్లెల్లో మళ్ళీ బస్సులు బస చేసేలా ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో కసరత్తు కూడా జరుగుతుంది. కనీసం 2,000 బస్సులకు నైట్ హాల్ట్ డ్యూటీ కూడా రానుంది. స్మార్ట్ షెడ్యూలింగ్ పేరుతో భారీ కార్యాచరణ కూడా రూపొందించనున్నారు అధికారులు. వచ్చే నెల నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్టు కూడా అధికారులు తెలిపారు. ఇసుక శ్రావణ మాసం ఎఫెక్ట్ చికెన్ రేట్లపై పడుతుంది. 10 రోజుల వ్యవధిలోనే కిలోకి 60 నుంచి 80 రూపాయల వరకు తగ్గుదల కనిపిస్తుంది. ఇప్పటి వరకు 300 రూపాయల కిలో ఉన్న మాంసం ఏదైతే ఉందో ఇప్పుడు 220 నుండి 240కి చేరినట్టు కూడా తెలుస్తుంది. ఇక తగ్గిన ధరలతో వినియోగదారులకు ఊరట, అటు షాప్ యజమానులకేమో పెద్ద తలనొప్పిగానే మారింది అని కూడా తెలుసుకోవచ్చు.